హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నైనిషాస్ డైరీస్. నేను చేసిన పనికి దెబ్బకి మా వారు షాక్ అయిపోయారు. మా కిచెన్‌లో చేంజ్ చేయాల్సిన ఐటెమ్స్ చాలా ఉన్నాయి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి టైం తీసుకొని ఇంకొకేసారి అన్నీ ఆర్డర్ పెట్టేశాను. దట్టు మా వారికి చెప్పకుండా. అసలేం తీసుకున్నానో మీకు కూడా చూపించేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. మీతో పాటే నేను కూడా చూస్తున్నాను. ఒకేసారి ఓపెన్ చేద్దామని 2 డేస్‌లో వచ్చాయి ఈ కొరియర్స్. అవన్నీ ఒకేసారి ఓపెన్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ వెజిటబుల్ చాపర్. నార్మల్‌గా థ్రెడ్‌తో కూడా వచ్చి ఉన్నాయి. కానీ అవి థ్రెడ్ తగ్గిపోతే పాడైపోతున్నాయి. ఇది అలా కాదు, ఒక మిషన్‌లా ఉంది. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోయింది. అన్నీ యూజ్ చేసిన తర్వాతనే రివ్యూ ఇస్తున్నాను. ఇదైతే మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అండ్ నెక్స్ట్ కొరియర్ ఏంటి? ఈ ఐటెంని నేను ఫస్ట్ టైం చూశాను. ఇలాంటిది ఒక ఐటెం ఉంటుంది అని. అది చూసిన వెంటనే ఆర్డర్ చేసేయాలనిపించింది. మనం డాబా పైన ఏమైనా ఎండబెట్టుకున్నా మనకి భయం ఏమి ఉండదు, కాకులు వస్తాయేమో అని. మేము అపార్ట్మెంట్లో ఉంటాము. ప్రతిసారి పైకి వెళ్ళి అవి దానికి కాపలాగా కూర్చోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఇందులో పెట్టేసుకొని సరౌండింగ్స్లో కొంచెం వెయిట్ పెట్టేస్తే ఇంకా అసలు గాలికి ఎగరదు. నెక్స్ట్ కాకులు అవేం రావు. మెయిన్ థింగ్ డస్ట్ కూడా లోపల పడకుండా ఉంటుంది. అది మెయిన్ థింగ్. టెర్రస్ పైన చాలా ఎక్కువ గాలి వస్తుంది కదా, సో డస్ట్ అలా వస్తూనే ఉంటుంది. మనం లోపల ఫుడ్ ఐటమ్ మీద కూడా డస్ట్ పడిపోద్ది. కానీ ఈ నెట్ ఉండడం వల్ల లోపలికి డస్ట్ వెళ్ళదు. సో మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. చాలా వర్త్, చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేసాయి అవన్నీనా. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్? నెక్స్ట్ ఈ క్యాప్స్. అంటే ఇవి ప్లాస్టిక్ కాదు, సిలికాన్తో ఉంటుంది. కొంచెం స్ట్రెచ్ కూడా అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో ఏమైనా ఐటమ్స్ పెట్టినప్పుడు ఆర్ ఫ్రూట్స్ ఏమైనా సగం కట్ చేసేసి రిమైనింగ్ సగం ఉంచేస్తాం కదా. నార్మల్గా ఉంచేసిన ప్లాస్టిక్ కవర్ కప్పినా అది చాలా హెల్త్కి అంత మంచిది కాదు. నెక్స్ట్ ఈ మాప్ స్టిక్. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం డైలీ మాప్ చేస్తాం కదా, ఏమైనా కొంచెం యూజ్ అవుతుందేమో అని తీసుకున్నాను. కాకపోతే మాకు సరిగ్గా ఫిక్స్ చేయడం రాలేదో ఏంటో, కానీ నాకు అందుకు అంత వర్క్ అయినట్టు అనిపించలేదు. వీడియోలో చూస్తే మాత్రం చాలా బాగా 360 డిగ్రీస్ అదే రొటేట్ అయిపోతుంది మనం కష్టపడకుండా అని చెప్పారు. అలా అనుకొని ఆర్డర్ చేశాను, కానీ ఏమో నాకు అంతేం వర్త్ అనిపించలేదు. ప్రైస్ అయితే తక్కువే ఉంది. అండ్ హైట్ అడ్జస్టబుల్ కూడా, మనకి ఎంత హైట్లో కావాలనుకుంటే అంత హైట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తూ ఉంటే ఎలా యూస్ చేస్తున్నారో కొంచెం కామెంట్ చేయరా, తెలుసుకుంటాను. నెక్స్ట్ ఐటెం రోటీ బ్యాగ్స్. మా వారు ఎప్పుడు కంప్లైంట్ చేస్తారు రోటీస్ గట్టిగా అయిపోతున్నాయి చపాతీస్ అని. అంటే తను మిడ్ నైట్లో వస్తారు ఆఫీస్ నుంచి, ఆ టైంలో తింటారు. అప్పటి వరకు అంటే అస్సలు నేను ఎంత సాఫ్ట్గా ట్రై చేసినా సాఫ్ట్గా ఉండట్లేదు. అందుకని ఈ రోటీ బ్యాగ్స్ తీసుకున్నాను. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం నార్మల్గా హాట్ బాక్స్లో పెట్టిన ఆ చపాతీస్ నుంచి వచ్చిన ఆవిరి అనేది లోపలే ఉండిపోతుంది. కాకపోతే ఈ బ్యాగ్స్ కాటన్ అవ్వడం వల్ల ఇందులో చపాతీస్ పెడితే వాటి నుంచి వచ్చిన స్టీమ్ అంతా ఈ కాటన్ బ్యాగ్స్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. నాకు ఇవి కూడా చాలా బాగా యూజ్ అయ్యాయి. చాలా వర్త్ వర్త్. ఆ ప్రైస్కి 3 బ్యాగ్స్ ఇచ్చారు. అండ్ మనం జర్నీస్లో కూడా రోటీస్ వేసుకొని ఈజీగా క్యారీ చేసేయచ్చు. చాలా బాగా నచ్చింది, ఫిదా అయిపోయిన ప్రోడక్ట్కి అయితే. అండ్ నెక్స్ట్ ఐటెం కూడా ఓపెన్ చేసేద్దాము. ఇదే ఐటమ్. ఇది ఈ ప్రోడక్ట్ మాత్రం అందరు ఉమెన్స్ యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే నార్మల్గా మనం ఏవైనా కుకింగ్ చేస్తున్నప్పుడు నార్మల్ క్లాత్తో వాటిని దించడానికి ట్రై చేస్తే చేతులు కాలిపోతున్నాయి. అవి కొంచెం ఎక్కువ మందికి ప్రిపేర్ చేసినప్పుడు అయితే ఇంకా దారుణం. అసలు క్లాత్ జారిపోతుందేమో అని భయం ఉంది. అందుకే ఈ హోల్డర్స్ తీసుకున్నాను. ఫింగర్స్కి పెట్టేసుకుంటే అసలు బయటికి రావట్లేదు. అండ్ వాటి మధ్యలో లైన్స్ ఉండడం వల్ల గ్రిప్ కూడా చాలా బాగుంది. వీటిని కూడా పక్కా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాము. ఈ ప్రోడక్ట్ అయితే 100% రికమెండ్ చేస్తాను. ఎంత బాగా వర్క్ అవుతుందంటే అసలు ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనం చపాతీస్ నార్మల్ వుడెన్ దాని మీద చేస్తుంటే దానికి అతుక్కుపోతుంది. దీని మీద మీరు ఎంత పల్చగా చపాతీని మనం పామినా అస్సలు స్టిక్ అవ్వట్లేదు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ స్టిక్కీ ఫ్లేవర్ ఉండడం వల్ల మనం ఫ్లోర్ పైన ఈ క్లాత్ పెట్టేస్తే
ఫ్లోర్కి అతుక్కుపోతుంది. సో ఆ మ్యాట్ జరిగే ఛాన్సే లేదు. నేను ఎంత కష్టపడి తోసినా సరే జరగట్లేదు. అండ్ మీరు ఎంత పల్చగా పాముకున్నా అంత తిన్నుగా వస్తుంది. చాలా బాగుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. పక్కా మీరు చపాతీస్ ఎక్కువ తింటారు అనుకుంటే మాత్రం ఈ మ్యాట్ ఒక్కటి తీసుకోండి. చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ నైఫ్స్ తీసుకున్నాను. నార్మల్గా బయట మార్కెట్లో తీసుకున్న నైఫ్స్ ఏంటంటే కొన్ని డేస్కే షార్ప్ పోతున్నాయి, షార్ప్ ఉండట్లేదు. అండ్ మీషోలో అన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకుంటున్నాను కదా, ఇవి కూడా కొత్తగా ఉంటే బాగుంటుందని ఇంకా వీటిని కూడా ఆర్డర్ చేసేసాను. అండ్ దట్టు కుకింగ్ ఛానల్ కూడా మనం స్టార్ట్ చేసాం కదా, యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నాను. చూడటానికి చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో, భలే కట్ అవుతున్నాయి. వాటర్ మిలన్స్ ఆటి కట్ చేయడానికి ఎంత బాగుందో, చాలా షార్ప్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటి, అండ్ ఎన్ని నైఫ్స్ కొన్నా వాటికి షార్ప్నెస్ అనేది పోతుంది. ఇంకా నైఫ్స్ని మార్చకుండా ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఒక మిషన్, దాన్ని ఏమంటారో తెలీదు. దానికి చాక్తో లోపలికి పెట్టి ఇట్లా రఫ్ చేస్తూ ఉంటే షార్ప్నెస్ వస్తుంది. నాకైతే బాగా వర్క్ అయింది. షార్ప్నెస్ లేని చాక్స్ని పక్కన పెట్టేస్తాం కదా, అవి 2 ఉంటే వాటితో చెక్ చేశాను, నిజంగా షార్ప్నెస్ అయితే వచ్చింది. ఇది కూడా కొనేసుకొని పక్కన పెట్టేసుకోండి, చాలా తక్కువ కాస్టే. ఇంకా ప్రతిసారి చాక్లను అయితే మనం మార్చవసరం లేదు. అండ్ ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే సిలిండర్ ట్రాలీ. మా వారు ఇంటి దగ్గర లేనప్పుడు సిలిండర్ బయటికి తీసుకెళ్ళడానికి, లోపలికి తీసుకురావడానికి, ఎస్పెషల్లీ వాటర్ టిన్ లోపలికి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను. అందుకని ఇది తీసుకున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది ఈజీగా, ఇంకా పక్క వాళ్ళ హెల్ప్ లేకుండా నాకు నేనే లోపలికి తీసుకొచ్చేసుకుంటున్నాను. మీరు కూడా వాటర్ టిన్ మొయ్యటానికి కొంచెం కష్టపడుతున్నారు అనుకుంటే ఇది తీసుకోండి. ఇదైతే మాత్రం చాలా ఈజీగా మూవ్ చేసేసుకోవచ్చు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి. ఇంట్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్సే ఉంటున్నాయి, అస్సలు లుకింగ్ బాగోట్లేదు. అలాని పడేద్దామా అంటే మనసు ఒప్పట్లేదు, ఎందుకు వచ్చింది పడేయడం అని చెప్పి. అందుకని ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇంకా ఆ కవర్స్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటే మనకి లుకింగ్ బాగుంటుంది అండ్ త్వరగా అయిపించేస్తాము. ఇంకొక కవర్ తీసేసి డస్ట్లో పడేసుకుంటే అయిపోతే ఇంకా మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ కూడా లేకుండా ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఆ బ్యాగ్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి, ఇది స్టోరేజ్ కంటైనరు. వర్త్ నిజంగా 250 రూపీస్. ఇది 250 రూపీస్కి 16 బాక్సెస్ వచ్చాయి. అసలు నార్మల్గా బయటే చాలా కాస్ట్, ఒక్కొక్క బాక్స్ చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. అండ్ ప్రతి బాక్స్కి స్పూన్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. మెయిన్గా నేను ఎందుకు తీసుకున్నానంటే కిచెన్లో ఉన్న బాక్సెస్ అన్నీ ట్రాన్స్పరెంట్ కాదు, నార్మల్ కలర్స్ ఉండటం వల్ల లోపల ఏ ఐటెం పెట్టానో తెలుసుకోవడానికే నాకు చాలా టైం పట్టేస్తుంది. ఈవెన్ నేను సర్దుకున్నా సరే నాకు తెలియట్లేదు ఏ బాక్స్లో ఏ ఐటెం ఉందని. ఇంకా అలా తెలియకపోవడం వల్ల కొన్ని ఐటమ్స్ అయితే పాడైపోతున్నాయి. అందుకని ఈ ట్రాన్స్పరెంట్ బాక్సెస్ తీసుకున్నాను. ఇంకా లోపల ఏ ఐటెం పెట్టినా సరే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ క్వాంటిటీ ఎక్కువ ఉందో తక్కువ ఉందో నెక్స్ట్ ఏం వాడాలో కూడా క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ మా వారు అప్పుడప్పుడు కుకింగ్ పైన సాహసాలు చేద్దామని కిచెన్లోకి వెళ్తారు. కిచెన్లో ఏ ఐటెం ఎక్కడుందో తనకి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు చాలా టైం అయిపోతుంది. ఇంక ఇలా ట్రాన్స్పరెంట్ బాక్సెస్ ఉంటే ఇంక తనకి మనం ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు, తనకు కూడా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి చాలా టైం సేవ్ అవుతుంది అండ్ లుకింగ్ కూడా బాగుంటుందని తీసుకున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాము. ఎప్పుడైనా కేక్స్ నెక్స్ట్ ఓవెన్లో ఏమైనా ప్రిపేర్ చేస్తుంటే ఆ బేస్కి ఎక్కువ అతుక్కుపోతుంది, అవి తోముకునేసరికి చాలా కష్టంగా ఉంది. అందుకే ఈ పేపర్స్ తీసుకున్నాను. ఈ పేపర్స్ని బాటంలో వేసేసి పైన ఏదైనా ఫుడ్ ఐటెం కుక్ చేస్తే మనకి ఆ బాటం తోముకునే పని ఉండదు, కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. మీరు కూడా యూజ్ అవుతుంది, ఎక్కువ యూజ్ చేస్తాం అనుకుంటేనే తీసుకోండి, లేదంటే వేస్ట్, అంత తీసుకునే అవసరం లేదు. అండ్ తర్వాత ఈ కలర్ఫుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఈ స్పూన్స్ అయితే ఎంత బాగున్నాయో, కాకపోతే చిన్న సైజులో వచ్చాయి, అది డిసప్పాయింట్మెంట్. నేను కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, సో ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు లైక్ సాల్ట్, కారం వేసేటప్పుడు ఈ స్పూన్స్ యూస్ చేస్తే లుకింగ్ బాగుంటుందని తీసుకున్నాను. ఈ స్పూన్స్ అయితే చాలా తక్కువ ప్రైస్లోనే, చాలా చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేసాయి. మీకు కూడా కావాలనుకుంటేనే తీసుకోండి, లేదంటే లేదు. చూడటానికి మాత్రం అదిరిపోయాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాము. ఇది ఎగ్ ట్రే. నార్మల్గా పాపకి అంగన్వాడీలో ఎగ్స్ ఇస్తారు.
ఆ ఎగ్స్‌ని స్టోర్ చేయడానికని ఈ కంటైనర్ తీసుకున్నాను. నేను ఇప్పటివరకు చేసిన మిస్టేక్ ఏంటంటే ఎగ్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసేదాన్ని. కాకపోతే రీసెంట్‌గా తెలుసుకున్నాను అస్సలు ఎగ్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదంట. బయట ఎక్కడైనా పెడదామంటే పడిపోతాయి, పగిలిపోతాయని ఈ ట్రే తీసుకున్నాను. ఈ ట్రేని ఎక్కడైనా కప్‌బోర్డ్‌లో సెక్యూర్‌గా పెట్టేసుకుంటే ఎగ్స్ అన్నీ లోపలికి పైనుంచి వెళ్తూ కిందకి వచ్చేస్తాయి. మనం ఈజీగా ఒక్కొక్క ఎగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్‌లోకి వెళ్ళిపోదాము. ఇదేంటంటే ఫ్రిడ్జ్ ఆర్గనైజరు. మా ఫ్రిడ్జ్ మొత్తం ప్లాస్టిక్ కవర్స్‌తో నిండిపోయింది. ఇంకా ఏ వెజిటేబుల్స్ తెచ్చినా ప్లాస్టిక్ కవర్స్‌లో పెట్టేస్తున్నా. లుకింగు బాలేదు అండ్ హెల్త్‌కి కూడా అంత మంచిది కాదు కదా! అందుకనే ఈ ఆర్గనైజర్స్ తీసుకున్నాను. అంటే ఇవి కూడా ప్లాస్టిక్కే. కాకపోతే ఇందులో పాడయ్యే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే బేస్‌లో ఒక హోల్స్‌లా ఉండి ఒక చిన్న ట్రే లాంటిది ఇచ్చారు. అది ఉండడం వల్ల వెజిటేబుల్స్‌కి ఉన్న వాటర్ అంతా డౌన్‌కెళ్ళిపోతది. డౌన్‌కెళ్ళిపోయి పైన ఫ్రెష్‌గా ఉంటాయి వెజిటేబుల్స్. అందుకనే తీసుకున్నాను. మేము వీక్ మార్కెట్ మొత్తం ఒక్కరోజే చేసేసుకుంటాము. సో, అవి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇవి ఐటెమ్స్ ఉండాల్సిందే అని ఆర్డర్ చేసుకున్నాను. ఇది జ్యూసర్. జ్యూసర్ కూడా మీషో నుంచే తీసుకున్నాను. మా వారు కానీ, మా పాప కానీ జ్యూసెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కాకపోతే నాకు అస్సలు చేయడానికి నచ్చదు. అంటే జ్యూస్ చేయడం నాకు కష్టం కాదు. దాన్ని స్ట్రైన్ చేయాలి కదా! పల్పంతా తీయాలి కదా! నాకు అది పెద్ద టాస్క్‌లా అనిపిస్తది. అందుకే ఈ జ్యూసర్ తీసుకున్నాను. ఇందులో లిక్విడ్ వేరేగా, పల్ప్ వేరేగా వచ్చేస్తది. సో, మనం నార్మల్ సెపరేట్‌గా స్ట్రైనర్‌తో స్ట్రైన్ చేయవసరం లేదు. కొంచెం పని తగ్గించుకుందామని ఈ జ్యూసర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. అదండి మరి ఈ వీడియో. మా కిచెన్ కోసం తీసుకున్న ఐటెమ్స్ అయితే ఇవి. అన్నీ నాకు అవసరం ఉండి నాకు ఏమైతే యూజ్ అవుతాయి అనుకున్నానో అవే తీసుకున్నాను. వేస్ట్‌గా అయితే ఏం తీసుకోలేదు. ఇందులో మీకేమైనా ప్రొడక్ట్స్ నచ్చాయి కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. తీసుకోండి. అండర్ 200, 150 రేంజ్‌లోనే వచ్చేసాయి. ఏవి అసలు ఎక్కువ కాస్ట్ ఏం కాదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదండి. అలాగే పక్కకి స్క్రోల్ చేస్తే బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అదండి మరి వీడియో. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.